కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్వామి శరణం, స్వామి శరణం. మన నందిగామలో ఎప్పుడు జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన జరుగుతుంది. గత 100 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు 105వ సంవత్సరం. మీరు చూసుకుంటే ఎంతో మంది బంధుమిత్రులతో కలిసి ఆత్మీయులు, వాళ్ళ బంధువులు, శ్రేయాభిలాషులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ విచ్చేసి ఈ వన సమారాధనలో పాల్గొని ఎంతో చక్కగా ఆడుతూ పాడుతూ చూస్తున్నారు. మీరు ఒకసారి చూసుకుంటే గనక అందరూ భోజనాలు ఇక్కడే చేస్తారు. మన మామిడి చెట్ల కింద వ్రతాలు, పూజలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా ఇవే కాకుండా మరెన్నో ఆహ్లాదకరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి చూద్దాం వాళ్ళు ఏమంటారు. స్వామి ఇటు రండి, ఒకసారి రండి. ఏంటి ఎలా ఉంది మీకు ఈరోజు? మొత్తం పొద్దు నుంచి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. అవును స్వామి, పొద్దున్నే వచ్చి మంచి గేమ్స్ ఆడుకుంటున్నాం, మంచిగా డాన్స్ ప్రోగ్రామ్ రోజు ఇలాగేనా? స్కూల్కి వెళ్ళాం ఇంకా? ఇంకెప్పుడు వెళ్ళే స్కూల్కి? కాకపోతే ప్రతి సండే ఇట్లా మమ్మీ డాడీ అందరు వచ్చారా? వచ్చేస్తాం. భోజనం అంతా చేశారు, అంతా బాగుంది ఇక్కడ. మంచి టైం పాస్ అవుతుంది. స్కూల్ డొమ్మగొట్టడానికి ఇదో మంచి టైం కదా. కాదు స్వామి, అయినా మీ బ్యాట్ లకి ఏంటి? ఉంటే బాగుంటది అని చెప్తున్నా. ప్రతిరోజు గేమ్స్ ఆడితే ఇంకా చదువుకునేంటి స్వామి? స్వామి 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 ఒక్క నిమిషం. ఉసిరి చెట్టు కింద మన కార్తీక మాసంలో భోజనం ఎందుకు చేస్తారు? శంకరాచార్యుల వారు భిక్షాటనగా ఒక వనంలోకి వెళ్ళినప్పుడు ఓ ఇంటి దగ్గర ఒక స్వామి ఇంట్లో ఏ పదార్థాలు లేక ఉసిరి పండుని స్వామివారికి నైవేద్యంగా భిక్షగా సమర్పిస్తారు. ఆ శంకరాచార్యుల వారు ఆ ఉసిరి పండుని ప్రసాదంగా తీసుకొని ఎంతో ఆకలిని తీరటం వల్ల ఆయన మనసు సంతోషపడేసరికి కనకదార స్తోత్రం జపిస్తారు. ఆ కనకదార స్తోత్రం జపించడం వల్ల ఆ భిక్ష ఎవరైతే ఇచ్చారో మాత, ఆ మాత ఇంటి మీద కనకదారగా బంగారు వర్షం కురిపిస్తారు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం మొత్తానికి కూడా ఆ ఉసిరి పండుతో ముడిపడి ఉండటం వల్ల ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో భోజనం చేస్తే ఎంతో విశిష్టత ఉంటుందని, మరలా ఆ ఫలితం కూడా మనకు దక్కుతుందని చెప్పేసి కార్తీక మాసంలో కంపల్సరిగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని చెప్తారు. చాలా సంతోషం అండి మీరు చెప్పినందుకు. దీని గురించి చాలా మందికి తెలియదు. ఈ మాటతో ఎంతో మంది తెలుసుకుంటారని, ఇప్పుడున్న జనరేషన్ కూడా దీని యొక్క ప్రత్యేకతను తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దొండి రాకేష్ గారు, మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య డైరెక్టర్ ఏచూరు రాము గారు, మరియు నందిగామ ప్రముఖులు తదితరులు
అసలు ఈ కార్తీక వన సమారాధన ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఇంతమందికి భారీ ఎత్తున ప్లాన్ చేయడం అనేది చాలా కష్టం కదా. దీని వెనకుండి నడిపించే టీం ఎవరో ఒకసారి మాకు చెప్తారా? గత 105 సంవత్సరాల క్రితం 4 కుటుంబాల వారు వన సమారాధన ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4 కుటుంబాలలో ఇవాళ మినిమం 4,000 మంది ఈరోజు ఈ వన సమారాధన కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామం నందిగామ నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ వన సమారాధనకు ఇచ్చేస్తున్నారు. ఇది ఏంటంటే మన నందిగామలో కాదు, ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే అత్యంత గొప్పగా జరిగే ఆర్యవైశ్యుల వన సమారాధన వేడుక. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. దీనికి ఆర్యవైశ్య బాలభక్త సమాజం అనే సంస్థ ఉంది. దాని కమిటీ వారు ఇది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఓకే, స్వామి శర్మ. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన ఆర్యవైశ్య బాలభక్త సమాజం చైర్మన్ కుంచం లక్ష్మీనారాయణ మాస్టర్ గారికి, అలాగే వారి సభ్యులందరికీ మా పీపీ క్యాటరర్స్ తరపున కృతజ్ఞతలు.